హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 48. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మమ్మీ, నేను మీతో కాస్త మాట్లాడాలి, ప్లీజ్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవద్దు అంటాడు. అప్పటికే తనని చూసి ఆ రూమ్ నుండి వెళ్ళిపోబోతున్న తల్లిదండ్రుల్ని ఉద్దేశించి విహాన్ ఆ మాట అనడంతో రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోబోతున్న రఘురామ్ జానకి గారు ఆ ప్రయత్నం మానేసి డోర్లోనే ఆగిపోతారు. కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడరు. వాళ్ళు వెనక్కి తిరిగి అతన్ని చూడకపోయినా బయటికి వెళ్ళిపోకుండా ఆగినందుకు, అతను చెప్పే మాటలు వినడానికి అంగీకరించినందుకు కాస్త రిలాక్స్ అవుతాడు విహాన్. వెంటనే వాళ్ళిద్దరి వద్దకి తనే వెళ్ళి వాళ్ళ మమ్మీ చేతిని పట్టుకుని, నా మాటలు వినడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మమ్మీ అంటాడు. అతని మాటలు విన్న జానకి గారు అతని చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని, ముందు నువ్వు మాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో అది మాత్రమే మాట్లాడు చాలు, మాతో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని కాస్త కఠినంగానే చెప్తారు, అతని మొహాన్ని కూడా సరిగా చూడకుండా. ఆమె మాటకి ఆ ప్రవర్తనకి విహాన్ మొహాన్ని చిన్నబుచ్చుకుంటూ, ఎందుకు మమ్మీ మీరు మరీ నాతో ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు? నేను మీకు మరీ అంత కానివాడిని అయిపోయానా? కనీసం నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు. నేను మరీ అంత పెద్ద తప్పు ఏం చేశానని నాకు ఇంత కఠినమైన శిక్ష వేస్తున్నారు మీ ఇద్దరు అని బాధ నిండిన గొంతుతో అడిగాడు విహాన్. విహాన్ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంటే ఆ బాధకి రఘురామ్ జానకి గారికి కూడా మనసులో పెయిన్ మొదలైంది. బట్ ఇప్పుడు వాళ్ళు కరిగితే విహాన్ ఇలానే ఉంటాడు అని వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేసేసి గంభీరంగానే ఉంటారు. చూడండి, ఇప్పుడు కూడా నేను ఇంత బాధపడుతున్నా మీరు నా వైపు ఒకసారి కూడా చూడడం లేదు, నన్ను బాధపడకు అని ఓదార్చడం లేదు. ఎందుకు మీరు మరీ ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? మమ్మీ, నీ చేతిని కూడా ముట్టుకోకూడని అంత పాపం చేశానా నేను? నా చేతిలో నుండి నీ చేతిని లాగేసుకున్నావు, అంత అంటరాని వాడినా నేను అని దీనంగా ప్రశ్నిస్తాడు విహాన్. ఆ మాటలకి ఒక కన్న తల్లి తండ్రిగా జానకి రఘురామ్ గారి మనసులు బాధతో మూలిగాయి. కానీ ఆ బాధని విహాన్కి కనపడనివ్వలేదు. విహాన్ భవిష్యత్తు బాగుండాలి అంటే విహాన్లో చేంజ్ కాస్త అయినా రావాలి. విహాన్ తన మనసు మార్చుకుని హారికాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. ప్రస్తుతం వాళ్ళ అజెండా అదే కావడంతో అతని బాధకి రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ మౌనాన్ని విహాన్ అసలు భరించలేకపోతున్నాడు. మమ్మీ, డాడీ, ప్లీజ్ మీరిద్దరూ నాతో ఇలా అంటీ ముట్టనట్టుగా ఉండకండి. నన్నొక అన్నోన్ పర్సన్లా లేదంటే ఒక ఎనిమీలా ట్రీట్ చేయకండి. మీకు కూడా తెలుసుగా నాకు మీరిద్దరూ అంటే ఎంత ఇష్టమో ప్రేమో. అలా ప్రేమించే మీరిద్దరూ నన్నిలా దూరం పెడుతుంటే నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఇవన్నీ వదిలేసి ముందులా మీ ఇద్దరూ నాతో ప్రేమగా ఉండండి, ప్రేమగా మాట్లాడండి, ప్రేమతో దగ్గరికి తీసుకోండి. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఐ మిస్ యూ బోత్ సో మచ్ మమ్మీ డాడీ. ప్లీజ్ తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మీ అబ్బాయినే కదా, ఫర్గివ్ చేసి నాతో మాట్లాడండి ప్లీజ్ డాడీ. మమ్మీకి మీరైనా చెప్పండి అంటూ రఘురామ్ గారి ముందుకు వెళ్ళి అడిగాడు. ఆయన కూడా నా భార్య మాటే నా మాట కూడా అని ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గానే ఉంటారు. తను అంతలా రిక్వెస్ట్ చేస్తున్న తల్లి తండ్రి ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా సైలెన్స్ని మెయింటైన్ చేయడంతో ఆ మౌనానికి కారణం ఏంటో కూడా ఆల్రెడీ తెలిసే ఉండడంతో వాళ్ళ మౌనంతో వారం రోజులుగా పిచ్చెక్కిపోయి ఉన్న విహాన్ ఇంకా అదే సైలెన్స్ వాతావరణాన్ని, వాళ్ళ హేట్ రేట్ని సహించలేక, ఓకే మమ్మీ, ఫైన్, నేను ఏం చేసినా, ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతగా రిక్వెస్ట్ చేసినా మీ మనసు మారదు అని, మీరు ముందులా నాతో ఉండరు అని నాకు బాగా అర్థమైంది. మీరు ముందులా నాతో ఉండాలంటే ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు చెప్తున్నాను, సరిగా వినండి. నేను మీరు చూసిన
ఆ పల్లెటూరి అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని బలవంతంగానే చెప్తాడు. అంతే. ఆ మాటలు విహాన్ నోటి నుండి రావడం విన్న రఘురాం, జానకి గారు ఇద్దరూ లోలోపల కోయ డాన్సులు చేస్తారు. హమ్మయ్య! దెబ్బకి వీడికి పట్టిన దెయ్యం వదిలినట్టుందిగా. ఈ దెయ్యం వదలడానికి అనవసరంగా వారం రోజులు వేస్ట్ అయిపోయాయి. ఓకేలే, ఇప్పటికి అయినా ఆ దెయ్యం వదిలి మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటూ ఉంటారు మనసులో. పైకి మాత్రం అవేమీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ, నువ్వు ఈ మాటని నీ మనస్ఫూర్తిగానే చెప్తున్నావా విహాన్? నువ్వు నిజంగానే నా మేనకోడలు హారికాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నావా అని అడిగారు జానకి గారు. హా మమ్మీ, మీ మేనకోడల్ని పెళ్లి చేసుకోవడానికి నేను నిజంగానే ఒప్పుకుంటున్నాను అని కాస్త కష్టంగానే చెప్తాడు విహాన్. ఆ మాటకి విహాన్ వైపు సూటిగా చూస్తూ, వారం రోజుల క్రితం నచ్చని ఆ పల్లెటూరి అమ్మాయి ఇప్పుడు ఎలా నచ్చింది నీకు? ఎలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నావు? నువ్విలా చెప్తే మేము నిన్ను, నువ్వు చెప్పే మాటల్ని ఎలా నమ్మాలి అని అడిగారు జానకి గారు. మమ్మీ ప్లీజ్, నువ్విలా మాట్లాడకు, నాకు కష్టంగా ఉంది. ఏదో తప్పు చేసిన ఖైదీని జైల్లో ఇంటరాగేషన్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నాకు ఆ పల్లెటూరి అమ్మాయి నచ్చకపోయినా సరే, మీకోసం, మీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. మీ ఇద్దరి కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అసలు విషయం చెప్పేస్తాడు విహాన్. ఓహ్! అంటే నువ్వు ఇప్పటికి కూడా ఆ అమ్మాయిని తనంతట తానుగా నచ్చో, ఇష్టపడో పెళ్లి చేసుకుంటాను అనడం లేదు. నేను, మీ డాడీ నీతో మాట్లాడడం లేదు అని, మమ్మల్ని నీతో మాట్లాడించుకోవడానికి తనతో పెళ్లికి ఓకే చెప్తున్నావు. బట్ వన్ థింగ్ విహాన్, దిస్ ఈజ్ నాట్ ఏ సిల్లీ గేమ్. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ లైఫ్ టర్నింగ్ డెసిషన్. అలాంటి వాల్యుబుల్ డెసిషన్ని నువ్వు మా కోసం సిల్లీగా తీసుకుంటే నీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఈరోజు పెళ్ళిని నా కోసమో, డాడీ కోసమో చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు విహాన్. నువ్వే కాదు, నిన్ను పెళ్లి చేసుకున్న హారిక కూడా హ్యాపీగా ఉండలేదు. నువ్వు ఈ పెళ్ళిని బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా హారికాని అంగీకరించి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నీ భార్యగా వచ్చిన హారికాని సంతోషంగా ఉండేలా చూసుకుంటావు. మీ ఇద్దరూ మా కళ్ళ ముందు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే నేను, మీ డాడీ కూడా ఆనందపడతాము. అలా కాకుండా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు హారికాని భార్యగా యాక్సెప్ట్ చేయకుంటే తనతో పాటు అందరం రోజూ నరకం అనుభవించాలి. మాకు అది ఏమాత్రం ఇష్టం లేదు. నా మేనకోడలిని నా ఇంటి కోడలిగా తీసుకుని వచ్చాక తననే కాదు, తనతో పాటు మన ఇంట్లో సంతోషాల్ని కూడా వెంటబెట్టుకుని రావాలి కానీ లేని ఏడుపుల్ని, కన్నీటిని కాదు. కనుక నువ్వు ఎవరికోసమో కాకుండా హారికాని నీ భార్య, నీ కోసం పెళ్లి చేసుకుంటున్నాను. తనని నీ భార్యగా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను అంటేనే తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. లేదంటే ఈరోజు మ్యాటర్ని ఇక్కడతో వదిలేసి నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చెయ్యి. మేము నీ లైఫ్లోకి, నీ డెసిషన్స్లోకి అస్సలు ఎంటర్ అవ్వము. నువ్వు ఎలాంటి అమ్మాయిని భార్యగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నావో అది నీ ఇష్టం. బట్ మేము మాత్రం హారికాని తప్ప వేరే అమ్మాయిని మా కోడలిగా యాక్సెప్ట్ చేయలేము. సో నువ్వు తనని కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా చేసుకో, మేము అడ్డు చెప్పము. బట్ ఆ అమ్మాయిని మాత్రం ఈ ఇంట్లోకి రానివ్వము. మాతో అస్సలు కలిసి ఉండే అవకాశం ఇవ్వము. నువ్వు నీ భార్యతో కలిసి వేరే ఇంట్లో కాపురం పెట్టుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తారు జానకి గారు. ఆవిడ మాటలు విన్న రఘురాం గారు, జానకి ఫ్లోలో మాట్లాడుతుందా లేదంటే నిజంగానే ఇలానే చెయ్యాలి అనుకుంటుందా అని అర్థం కానట్టుగా భార్య వైపు చూస్తుంటారు. తల్లి మాటలు విన్న విహాన్ అదో రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, అబ్బా ఏంటి మమ్మీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? నేనేమీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అనడం లేదు కదా. అయినా మీరు ఈ పెళ్లి మ్యాటర్ ఇప్పుడే చెప్పేసి అప్పుడే హార్ట్ఫుల్గా నాకు నచ్చని అమ్మాయిని యాక్సెప్ట్ చేయమంటే ఎలా మమ్మీ? నాకు కాస్త టైం ఇవ్వండి, నేను ఏం చేయాలో ఆలోచించుకోవడానికి, ఆ పల్లెటూరి అమ్మాయిని నా భార్యగా యాక్సెప్ట్ చేయడానికి అని అంటాడు. జానకి గారు ఇప్పుడు విహాన్కి టైం ఇస్తారా?
ఒకవేళ టైం ఇస్తే విహాన్ ఎలాంటి గోల్మాల్స్ చేయకుండా ఉంటాడా? తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.